హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు, ఈరోజు శివరాత్రి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ చూస్తున్న హిందూ సోదరులు ప్రతి ఒక్కరికి ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా మంచి ట్రేడర్ అవ్వాలని, మంచి ఇన్వెస్టర్ అవ్వాలని ఆ పరమాత్ముడిని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ శివయ్య ఆశీస్సులు తీసుకుని ఈరోజు వీడియోని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనకి క్లోజింగ్ ప్రైస్ వచ్చి 60,186 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ డే వీడియోస్లో నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా కాల్ ఆప్షన్ హోల్డ్ చేయాలనుకుంటే చేసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని కూడా మీకు గతంలో నేను 2 days బ్యాక్ కూడా చెప్పడం జరిగింది మీకు. ఓకేనా? సో రెండోది, మార్కెట్ కామన్ గ్యాప్ అప్లు ఉంది. మార్కెట్లో కామన్ గ్యాప్ అప్స్ ఉన్నాయి. దాన్ని ఫిల్ చేసుకునే అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి నేను ముందుగా కూడా మీకు చెప్పడం జరిగింది. సో మార్కెట్లో మనం చెప్పిన విధంగానే మార్కెట్లో బిహేవ్ చేస్తుంది కూడా. రెండోది, మార్కెట్కి నేను గురువారం నాడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు, అంటే శుక్రవారం మార్కెట్ కోసం నేను చెప్పడం జరిగింది. డెఫినెట్గా మార్కెట్ శుక్రవారం నాడు 90% నా ప్రొడక్షన్ మాత్రం డౌన్ సైడ్కే ఉంది అని కూడా మీకు నేను చెప్పడం జరిగింది అన్నమాట. నా ప్రొడక్షన్ అదేవిధంగా మార్కెట్ అదేవిధంగా డౌన్ సైడ్ కూడా రావడం జరిగింది. సో అయితే మరి మార్కెట్ ఇప్పుడు వరకు వచ్చిన కరెక్షన్ సరిపోద్దా లేదా అని ఒకసారి మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ కరెక్షన్ అయితే సరిపోదు ఫ్రెండ్స్. ఇది హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ వస్తుంది. వితౌట్ వాల్యూమ్తో వస్తుంది. మంచి సైనే మనకి. ఇక్కడ వాల్యూమ్ కూడా మనకి చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ వాల్యూమ్స్ కూడా చూసుకుంటే ఒకసారి, సో మార్కెట్ వాల్టైల్తో వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ కిందకి రావటం కూడా జరుగుతుంది. ఓకే, మంచిదన్నమాట. సో నో ప్రాబ్లం. అలా రావటం మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే, కింద వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే, సో మార్కెట్ మాత్రం వాల్టైలిటీ ఉంది. వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. అలా రావటం చాలా మంచిది. సో ఎందుకంటే మనకి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని చెప్పి మనకి ముందుగానే చెప్తుంది. ఇప్పుడు వచ్చిన విత్ వాల్యూమ్ ప్రకారం. సో తర్వాత మార్కెట్ పడుతుందా లేదా సస్టైన్ అవుతుందా తర్వాత విషయం. కానీ ఇప్పుడు వరకు వచ్చిన మన వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మాత్రం కొద్ది హెల్దీ కరెక్షన్ వైపుకు మార్కెట్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ రేపు మార్కెట్ సడన్గా ఏదైనా బిగ్ వాల్యూమ్ వేసుకుంటే అది చేంజెస్ అయితే అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం ప్రొడక్షన్ మాత్రం అడ్వాన్స్ లెవెల్స్ చూసినా సరే మార్కెట్ హెల్దీ కరెక్షన్ ఉన్నది. అంటే పడిపోద్ది చాలామంది, అంటే చాలా మార్కెట్ కరెక్షన్లో కూడా పడిపోద్ది అంటుంటున్నారు చాలామంది. అది తర్వాత ఇష్యూ అవుద్దా. కానీ మనకి వాల్యూమ్ మాత్రం డెఫినెట్గా అడ్వాన్స్ లెవెల్స్లో చెప్తుంది మార్కెట్ పడటానికి రెడీ అవుతుందని చెప్పి. కానీ అలాంటి సైన్ మాత్రం మార్కెట్ ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు అన్నమాట. ఓకేనా? సో మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తూనే ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఎంతవరకు ఉంది మార్కెట్, ఇంకెంతవరకు పడుతుంది వరకు సరే మనం చూసుకుందాం సరే. సో అది చూసే ముందు చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని మనకి ఏర్పాటు చేసుకుంది. చూడండి, ఈ సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ మాత్రం టెస్ట్ చేసుకుంది అనమాట. ఇది మల్టిపుల్ టైం ఈ సపోర్ట్ని టెస్ట్ చేసుకుంది. అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ మాత్రం మార్కెట్ రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని ప్రజెంట్ అయితే నిలబడిందనమాట. సో మనకి ఈ సపోర్ట్ లెవెల్ యొక్క ఈ రెసిస్టెంట్ లెవెల్ యొక్క వాల్యూమ్ మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి చాలా మటుకి దెబ్బ అంటే మనకి చూడండి సమానంగా ఉంటారు కదా. సో దాని గురించి ఇక్కడ 50% సపోర్ట్ లెవెల్, ఇక్కడ 50% రెసిస్టెంట్ లెవెల్ ఉందన్నమాట. ఇక్కడ పైకి వెళ్ళాలన్నా మార్కెట్ డెఫినెట్గా వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. కింద డౌన్ సైడ్ అవ్వాలన్నా సరే మార్కెట్ కొద్దిగా కష్టపడాలి. పైకి వెళ్ళాలన్నా కష్టపడాలి, కిందకి రావాలన్నా కష్టపడాలి మార్కెట్ ప్రజెంట్ ఇప్పుడున్న వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే. సో అయితే మార్కెట్ ఒకవేళ సపోర్ట్ లెవెల్కి వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర అది కూడా హెల్దీ కరెక్షన్ వైపు రావాలా. అది కూడా మార్కెట్ 60 డిగ్రీ నుంచి 90 డిగ్రీలో మాత్రమే రావాలి మార్కెట్. ఓకేనా? 120 డిగ్రీలో మార్కెట్ రాకూడదు. ఒకవేళ 120 డిగ్రీలో మార్కెట్ ఒకవేళ సిగ్నల్ ఇస్తే మాత్రం షార్ప్ సెల్లింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో చేంజెస్ అయితే జరుగుతుంటాయి. డెఫినెట్గా సెల్లర్స్ అయితే యాక్టివేట్ అయిపోతారు. బయర్స్ని మాత్రం కొద్దిగా తొక్కడానికి ప్రయత్నిస్తారన్నమాట. కానీ మనకి డెఫినెట్గా మార్కెట్ నేను అనుకున్న విధంగానే ప్రజెంట్ ఈ 60 డిగ్రీలో వచ్చింది. ఈ 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్ ప్రజెంట్ అయితే వస్తుందన్నమాట. ఈ 60-90లో ఓకే. సో కానీ మార్కెట్లో మనకి సమానంగా సపోర్ట్ లెవెల్ సమానంగా ఉంది, రెసిస్టెంట్ లెవెల్ సమానంగా ఉందన్నమాట.
ఏదైనా సరే ఒక రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేయాలి అంటే డెఫినెట్గా మార్కెట్ కొద్ది కరెక్షన్కి రావాల్సిందే. కరెక్షన్కి వచ్చి మార్కెట్ ఈ వాల్యూమ్ జనరేట్ చేసుకుని ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే మాత్రం మన డెఫినెట్గా మనకి 65,000 దగ్గర మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ కరెక్ట్ వాల్యూమ్ వేసుకుని మార్కెట్ బ్రేక్ చేస్తే నా టార్గెట్ 65,000 దగ్గర నేను పెట్టుకోవడం జరుగుతుంది హోల్డింగ్ పర్పస్లో. ఓకేనా, అది 1 వీక్ కావచ్చు, 2 వీక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మార్కెట్ డెఫినెట్గా 65% వెళ్తుంది. నేను గతంలో 3 months బ్యాక్ కూడా మీకు చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ అతి త్వరలో 60,000 మార్కెట్ టచ్ అవుతుంది కూడా మీకు చెప్పడం జరిగింది. 3 months 4 months బ్యాక్ నేను వీడియో చేసినప్పుడు ఆ 60,000 టార్గెట్ కూడా కంప్లీట్ అయ్యింది మార్కెట్. అదేవిధంగా ఇప్పుడు కూడా మార్కెట్ డెఫినెట్గా మనకి నా సైన్ ప్రకారం మనకు వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటే మాత్రం మార్కెట్ డెఫినెట్గా రానున్న రోజుల్లో మాత్రం 65,000 నుంచి 65,000 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. తర్వాత ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 70,000 టార్గెట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో నేను పెట్టుకుంటాను. అది కూడా కంప్లీట్గా మనకి అది కూడా ఏంటంటే కంప్లీట్గా మన లెవెల్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పిన విధంగా మార్కెట్ని బిహేవ్ చేస్తే, నేను చెప్పిన విధంగా మార్కెట్ బిహేవ్ చేస్తే కాదు, ఇష్టసరంగా బిహేవ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ చేసేసుకుని ఈజీగా బ్రేక్ చేస్తుంది. కానీ మార్కెట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి మనం రానున్న రోజుల్లో తెలుసుకుందాం. అది కంపల్సరీగా మనం టెక్నికల్ అనాలిసిస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. అది విత్ వాల్యూమ్ ప్రకారం మనం తెలుసుకుని ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటే ఎంతో మంచిదన్నమాట. ఎందుకంటే మార్కెట్లో నేను పదే చెప్తుంటాను, మార్కెట్లో స్టాక్ మార్కెట్లో వాల్యూమ్ అయితే జనరేట్ చేయాలి. వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మనకి క్యాండిల్ స్టిక్ వస్తుంది. క్యాండిల్ స్టిక్ వస్తే ప్రైజ్ యాక్షన్ వస్తుంది. ప్రైజ్ యాక్షన్ వస్తే మూవ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఈ వాల్యూమ్ జనరేట్ లేనప్పుడు మనకి మార్కెట్ని కొద్దిగా డేంజర్ జోన్లో మనం ప్రజెంట్ అయితే మనం చూస్తామన్నమాట. సో డేంజర్ జోన్ అంటే చాలామంది అనలిస్ట్ మీకు చెప్తుంటారు మార్కెట్ బబుల్లా ఉంది అంటుంటారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్లో చూడండి, మీరు పోయిన సిల్వర్ 4 లక్షలకి వెళ్ళిన సిల్వర్ బబుల్లా ఉంది. అది విషయం నాకు తెలిసే బరస్ట్ అయింది ఒకేసారి. సడన్గా ఒక నెల రోజులు వేసుకున్న మూమెంట్ సడన్గా ఒక రోజులో సెల్లింగ్ అనమాట. సో అలాగ ఉంటుంది ఆ బబుల్ యొక్క ఇంపాక్ట్ అలా ఉంటుంది అనమాట. సో దాని గురించి ఏంటంటే మార్కెట్లో డెఫినెట్గా వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. నేను సిల్వర్లో గోల్డ్లో వీడియో చేయలేదు, కానీ నా ప్రొడక్షన్ మాత్రం డెఫినెట్గా సెల్లింగ్ వైపు ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా సిల్వర్ గోల్డ్ కూడా కొద్దిగా కరెక్షన్, కొద్దిగా లైట్ డౌన్ సైడ్ రావాలి. నా అంచనా ప్రకారం సిల్వర్ 2 lakhs దగ్గరికి వస్తే సిల్వర్ డెఫినెట్గా సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సపోర్ట్ వాల్యూమ్ వేసుకోవాలి 2 lakhs దగ్గర. గోల్డ్ మాత్రం 1 lakh దగ్గర మాత్రం సపోర్ట్ 1 lakh దగ్గర మాత్రం 1 lakh దగ్గర మాత్రం గోల్డ్ సపోర్ట్ అయితే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా, సో అది గోల్డ్ అండ్ సిల్వర్ అది వదిలేండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ సోమవారం నాడు మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ని కానీ ఒక సపోర్ట్ లెవెల్ని కానీ రీక్రియేట్ చేసుకోవడానికి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ రెడీ అవ్వాలన్నమాట. సో దానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. సో చూడండి, మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ను సపోర్ట్ లెవెల్ కొద్దిగా బ్యాంకులో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెంట్ 50% ఛాన్సెస్ ఉంది. అంటే మనకి ఏ సైడ్ అయినా సరే మార్కెట్ వెళ్ళే అవకాశం ఉందన్నమాట, ఛాన్సెస్. అది కూడా వాల్యూమ్ వేసుకుంటే, వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. అంటే సమానమైన సమతుజ్జి అంటారు కదా, సమానమైన తుజ్జిని మనకి వేసుకున్నప్పుడు మార్కెట్ మనకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వస్తుంది. వాల్యూమ్ వస్తేనే మనం ఎంటర్ అవ్వాలి. వాల్యూమ్ జనరేట్ అయితేనే మనం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా ప్రొడక్షన్ చేయగలుగుతాం అనమాట. అయితే నా ప్రొడక్షన్ ఏంటి అంటే మనం చూసుకుంటే మాత్రం 60,000 లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. రేపు సోమవారం నాడు మార్కెట్కి ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే 60,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది విత్ బ్యాంక్ నిఫ్టీకి. ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం ఇంటర్డే బేసిక్లో కావచ్చు లేదా 1 day హోల్డింగ్లోనూ కావచ్చు, ఈ లెవెల్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇది హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో బ్రేక్ చేస్తే ఇంటర్డే బేసిక్లో మరీ మంచిది, నో ప్రాబ్లం. అదేవిధంగా మనకి 1 day హోల్డింగ్లో బ్రేక్ చేసినా మరీ మంచిది, ఇది కూడా నో ప్రాబ్లం. ఓకేనా, ఏ రకంగానే పడుతుంది. కానీ ఇక్కడ 1 dayలో 60,000 లెవెల్ బ్రేక్ అయినప్పుడు, 1 day హోల్డింగ్ చేసి బ్రేక్ అయినప్పుడు దాని వచ్చిన వాల్యూమ్ ఎంత ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్. అక్కడ వాల్యూమ్ మనం జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వాల్యూమ్ ఒక గట్టి వాల్యూమ్తో జనరేట్ చేసుకుంటే మాత్రం మనం రానున్న రోజుల్లో మనకి ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ 60,000 దగ్గర లెవెల్ బ్రేక్ అయ్యి వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం, అది కూడా 1 day హోల్డింగ్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ని వీక్ చేసుకుంటుంది అనమాట. ఇందా 50% అని చెప్పిన ఆ 50% కాస్త 45% కానీ 43% కూడా అయిపోద్ది. ఓకేనా, ఈ సపోర్ట్ లెవెల్ మస్ట్ అండ్ బి సపోర్ట్ లెవెల్ గురించి మాట్లాడుతున్నమాట. రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఈ 50% రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది మీకు. ఈ 50 అని చెప్పాను కదా మీకు రెసిస్టెంట్ జోన్.
ఈ 50 కాస్త రెసిస్టెన్స్ జోన్ 45 కావచ్చు, 43 కూడా స్ట్రాంగ్, 63 కావచ్చు, 58 కావచ్చు, 55 కూడా మనకు స్ట్రాంగ్ అయిపోతుంది ఆ రోజు వేసుకునే వాల్యూమ్ బట్టి మనం చూసుకుంటే. ఓకే, ఆ రోజు వేసుకునే వాల్యూమ్ బట్టి మనం చూసుకుంటే మాత్రం ఆ 50% కాస్త 55 కూడా అయిపోద్ది స్ట్రాంగ్. అంటే ఉండే కొద్ది స్ట్రాంగ్నెస్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఉండే కొద్ది మార్కెట్ ఈ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయే అవకాశం చాలా మటుకు పాసిబుల్ ఉంటుంది అనమాట. ఆ రకంగా అది వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. అయితే మనకి సోమవారం నాడు హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో బ్రేక్ అయ్యి వితౌట్ వాల్యూమ్తో వన్ డే హోల్డింగ్ పెట్టి 60,000 లెవెల్ వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ కొద్ది కరెక్షన్కి వస్తే మన హెల్దీ కరెక్షన్లో చూస్తాను మార్కెట్ని. అది డెఫినెట్గా మార్కెట్లో హెల్దీ కరెక్షన్గా నేను చూస్తాను. అంతే తప్ప డౌన్ఫాల్గా అయితే నేను చూడండి మార్కెట్ని. ఎందుకంటే డౌన్ఫాల్ అవడానికి మార్కెట్లో కొద్ది సిమ్టమ్స్ అనే వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో ఆ వాల్యూమ్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో అయితే అలాంటి వాల్యూమ్ ఏం లేదు. మార్కెట్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి బయ్యర్స్ చేతిలోనే ఉంది. అంత సడన్గా సెల్లర్స్ చేతిలో కూడా మార్కెట్ వెళ్ళే పరిస్థితి లేదు. ఏదైనా సడన్గా వార్ సిచ్యువేషన్ వచ్చి ప్రపంచం అల్లకొల్లం అయిపోతే అది వేరే విషయం, అది న్యూస్ బేసిస్ మీద. కానీ అంత ఇప్పటికైతే మనకి చూసుకుంటే మాత్రం ఇరాను అమెరికా వార్ చూసుకుంటే జరుగుతుంది. కానీ మార్కెట్లో మాత్రం అలాంటి భయం లేదు. ఇప్పుడు వచ్చి ఏ విధంగా ప్యానిక్ అయినా వాల్యూమ్ వేసుకోలేదు. ఎక్కడ ప్యానిక్ కూడా క్రియేట్ అవ్వలేదు. విత్ క్యాండిల్ ప్రకారం కానీ వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం కానీ అడ్వాన్స్ లెవెల్స్ కానీ మనం చూసుకుంటే. కానీ ఇక్కడ మాత్రం మనం చూసుకుంటే మాత్రం ప్యానిక్ క్రియేట్ చేసే వాల్యూమ్ కానీ ఎలాంటి కానీ మార్కెట్లో లేవు. కాబట్టి ధీమాగా మన అంచనా ప్రకారం మార్కెట్ ఒక హెల్దీ కరెక్షన్ వైపుకు రావాలి. అది కూడా మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం 60,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ 59,000 పెట్టుకుంటాం. అంటే ఇమీడియట్లీ టార్గెట్ అని కాదు, ఇది ఈ ఒక 2 డేస్లో మనకి 2 or 3 డేస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా మనకి 60,000 బ్రేక్ అయిన తర్వాత. ఓకేనా. సో అలా కాకుండా రేపు సోమవారం నాడు మార్కెట్ కొద్దిగా ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఈ 5 డేస్ క్యాండిల్స్ చూసుకుంటే మాత్రం ఈ 5 డేస్ క్యాండిల్స్ యొక్క 5 డేస్ వాల్యూమ్ ఒక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో రేపు సోమవారం నాడు మాత్రం ఒక మూమెంట్ అనేది జనరేట్ అవ్వాలి. అది కూడా దేనికోసం, రెసిస్టెంట్ లెవెల్ని స్ట్రాంగ్ అవడానికి కోసం. ఎప్పుడైతే రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్ అవడానికి మూమెంట్ జనరేట్ అయిందో అంటే మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి సోమవారం. ఒకవేళ వెళ్ళి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో 58,000కి లెవెల్కి వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది సోమవారం. అది నాకు రేపు కానీ ఎల్లుండి కానీ మనం చేసుకోవచ్చు అనమాట. నాకు రేపు ఎల్లుండి తెలిసిపోతుంది. సోమవారం కాబట్టి మంగళవారం కాబట్టి మనకు తెలిసిపోద్ది మార్కెట్. ఒకవేళ సోమవారం నాడు మార్కెట్ మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకోకపోతే మంగళవారం చేసుకునే అవకాశం ఉంది. సో సోమవారం మార్కెట్ కొద్ది వాలిటిలిటీతో ఉండే అవకాశం ఉంది. అది కూడా బీ కాషియస్గా ఉండండి. మార్కెట్ ఏదైనా సరే ఒక రోజు ముందే మనకి ప్రెడిక్ట్ చేయొచ్చు, చెప్తుంది కూడా. బ్యాంక్ నిఫ్టీ కానీ ఇండెక్స్ ఏదైనా స్టాక్స్ కానీ ఫ్యూచర్కి ఏదైనా చెప్తుంది. మనకి ఏదైనా ఐడెంటిఫై చేయలేము మనం అంతవరకు. మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేయడం స్టార్ట్ అయిందో మనకి మార్కెట్ మన గుప్పెట్లో ఉన్నట్టే. ఓకే, ఎప్పుడైనా మన రాత దరిద్రం బాగోక మనకి ఏంటంటే వరల కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే రాత్రి అది వేరే విషయం. కానీ అలాగైనా సరే మన హోల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే షార్ట్ టర్మ్ వాళ్ళకి ఇబ్బంది, ఆప్షన్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఇబ్బంది, అలాంటి వాళ్ళకి. అంతే తప్ప కానీ మన లాంటి వాళ్ళకి అయితే మాత్రం స్టాక్స్ డిస్కౌంట్లో దొరుకుతాయి. కాబట్టి ఆ డిస్కౌంట్లో దొరికిన స్టాక్స్ని మనం డీమాట్ అకౌంట్లో భద్రంగా ఒక గోల్డ్ కాయిన్ దాచుకుంటాం కదా, గోల్డ్ కాయిన్ ఎలాగైతే దాచుకుంటామో అదేవిధంగా మనం బంగారాన్ని దాచుకున్నట్టుగా స్టాక్స్ని కూడా దాచుకుంటే రానున్న రోజులు అయ్యే మనకి వజ్రాయుధంలాగా మారే అవకాశం ఉంది. సో అయితే రేపు సోమవారం నాడు మాత్రం మార్కెట్ 60,000 లెవెల్ దగ్గర అయితే మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ మాత్రం కొద్దిగా నేను ఇందాక చెప్పినట్టుగా కొద్దిగా వాలిటిలిటీ కానీ హిట్ అండ్ షార్ట్ పద్ధతి కానీ లేదంటే వన్ డే హోల్డింగ్ వితౌట్ వాల్యూమ్తో కానీ ఇది మన డెఫినెట్గా అది బ్రేక్ కావాలి. అలా బ్రేక్ అయితే హెల్దీ కరెక్షన్గా నేను అనుకుంటాను. అనుకుని దాని తర్వాత మన టార్గెట్ మాత్రం వస్తుంది. మార్కెట్ రాకుండా ఉండదు, డౌన్ఫాల్కి ఇంకా కొద్దిగా డౌన్ఫాల్కి రావాలి నా ప్రొడక్షన్ ఉంది. కంపల్సరీ డౌన్ఫాల్కి వచ్చి మార్కెట్ వాల్యూమ్ని జనరేట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. ఇది ఒకవేళ వాల్యూమ్ జనరేట్ చేసుకోకపోతే మల్టిపుల్ టైం ఈ లెవెల్ని హిట్ చేస్తూనే ఉంటుంది మార్కెట్. ఈ లెవెల్ని మల్టిపుల్ టైం హిట్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా, వాల్యూమ్ జనరేట్ అయ్యేంత వరకు. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ ఈ వీక్లో ఎప్పుడైనా సరే ఒక రాంగ్ సెల్లింగ్లో వచ్చేస్తే మాత్రం మన సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ 58,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ని క్రియేట్ చేస్తారు. ఆ 58 లెవెల్ని కొద్ది కరెక్షన్ లైట్ బ్రేక్ చేసినట్టు చేసి మనకి తర్వాత ఈ లెవెల్ని ఫుల్ ఫిజ్గా మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఏర్పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన సపోర్ట్ లెవెల్ మార్కెట్ ఎప్పుడన్నా సపోర్ట్ లెవెల్
ఆర్ రెసిస్టెంట్ లెవెల్ మనకి ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఒక వీక్ వాల్యూమ్తో అంటే మనకి ఒక కొద్దిగా సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది మార్కెట్, కొద్దిగా ఇక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది మేడం. అదే రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడూ ఒక స్మాల్ అంటే వీక్ రెసిస్టెంట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది, ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా. ఒకవేళ ఈ రెండు రకాల కూడా మనం ఐడెంటిఫై చేయాలి మార్కెట్లో. ఇది చాలామంది చెప్పలేరు, తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ వాస్తవానికి ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 58,000 దగ్గర కొద్దిగా వీక్గా సపోర్ట్ లెవెల్ ఉంది, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా తర్వాత మరుసటి రోజు ఈ లెవెల్ స్ట్రాంగ్ మరుసటి రోజు కానీ ఆ రోజు కానీ ఈ లెవెల్ స్ట్రాంగ్ అయిపోద్ది అనమాట. స్ట్రాంగ్ అయ్యి మార్కెట్ ఇక్కడి నుంచి బయర్స్ని తీసుకెళ్ళిపోతారు. అలా మనకి ఒక్కోసారి మూడు సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి, ఒక్కోసారి అది వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి 3 రెసిస్టెంట్ లెవెల్స్ ఉంటాయి ఒక్కోసారి మార్కెట్లో. ఎందుకంటే ఒక 1 2 3 ఇది రెసిస్టెంట్ లెవెల్, వీక్ రెసిస్టెంట్ లెవెల్, స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్, వీక్ సపోర్ట్ లెవెల్, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఓకేనా. సో ఈ రకాలు కూడా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం మార్కెట్లో ఎంతైనా ఉందన్నమాట. సో అయితే మనకి రేపు మాత్రం మార్కెట్ చెప్పిన 60,000 లెవెల్ బ్రేక్ అవ్వాలి, లేదంటే అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలంటే 60,200 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 260,400 వరకు నా టార్గెట్ సోమవారం అడిగితే నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మార్కెట్ ఒకవేళ 60,000 లెవెల్ మనకి బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ నాకు కన్ఫామ్గా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 59,800 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. తర్వాత సెకండ్ టార్గెట్ 59,700 దగ్గర నేను సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాను అనమాట. ఓకేనా. ఇది రేపు సోమవారం నాడు ఇంటర్డే బేసిక్లో నేనైతే ఈ టార్గెట్స్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ నాకు కరెక్ట్గా పెర్ఫామ్ చేసి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి వస్తే మాత్రం నా లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఏదో లెవెల్ బ్రేక్ అయితే మనం డెఫినెట్గా మార్కెట్లో నేను ఏదో కొద్ది గొప్ప ప్రాఫిట్ కానీ కొద్ది గొప్ప లాస్ కానీ హిట్ చేసి పక్కకి వెళ్ళిపోతాను. నా సీనియర్ని మాత్రం నేను చేంజ్ అయితే చేయలేను అనమాట. ఓకేనా. నా లెవెల్కి నేను అనుగుణంగా నా మార్కెట్ విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నేను ఏదైతే ప్రొడక్షన్ చేసుకుంటానో మార్కెట్లో ఎలా జరుగుతుందో అది ప్రొడక్షన్ నేను చేసుకుంటాను. నేను ప్రొడక్షన్ చేయడం కాదు, మార్కెట్ ముందుగా చెప్తుంది కాబట్టి మనం ఒక రోజు ముందే మనం ప్రొడక్షన్ చేసుకుంటాం. ఆ విధంగానే మార్కెట్ బిహేవ్ చేస్తుంది. నేను గతంలో కూడా ఇంత ముందు కూడా చెప్పాను, కాల్ ఆప్షన్స్ ఎవరైనా ఉంటే ఫుల్ ఫిజ్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎగ్జిట్ అయిపోండి, కాల్ ఆప్షన్ ఇచ్చి పుట్ ఆప్షన్ మార్కెట్ డౌన్ అవడానికి కూడా రెడీగా అవుతుంది చెప్పడం జరిగింది మీకు గతంలో కూడా. ఓకే. మరి ఎంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎన్ని తీసేస్తాను మీకు గజిబిజిగా ఉంటుంది, ఫ్రెష్గా మళ్ళీ చెప్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 25,471 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో మాత్రం కొద్దిగా ఒక రాంగ్ సెల్లింగ్ అయితే 130 డిగ్రీలో మార్కెట్ వితౌట్ వాల్యూమ్తో మనకి మార్కెట్ రాంగ్ సెల్లింగ్లో మనకి డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది. సో ఈ డౌన్ఫాల్కి కరెక్షన్ కారణం ఏంటంటే కారణం ఉంది ఫ్రెండ్స్. నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీ మీద కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉందని కూడా మీకు ఆల్రెడీ చాలా ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మీకు ఆ వీక్నెస్ మాత్రం డెఫినెట్గా చూపిస్తామంట. గ్యాప్ డౌన్ దగ్గర కావచ్చు, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ సడన్గా ఫాలో అవడం కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ వీక్గా ఉందని మేము చెప్పుకున్నాం కాబట్టి ఆ వీక్నెస్తో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ ఎక్కువ శాతం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే వీక్ ఉన్న వాల్యూమ్ కానీ, వీక్ ఉన్న ఇండెక్స్ కానీ, వీక్ ఉన్న స్టాక్స్ కానీ ఏదైనా సరే మనకి డెఫినెట్గా వీక్గా ఉంటే అది ఎక్కువ శాతం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ మార్కెట్లో ఎక్కువ ఉందన్నమాట. ఒకవేళ స్ట్రాంగ్నెస్ ఉందనుకుని, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, అది అంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ఫ్లాట్గానే ఓపెన్ అవుద్ది, లేదంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది అన్నమాట. ఓకేనా. ఒకవేళ స్ట్రాంగ్ ఉన్న ఇండెక్స్ కానీ, స్ట్రాంగ్గా వాల్యూమ్ ఉన్న స్టాక్స్ కానీ ఏదైనా మనకి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 100 to 100% అంటే 99.9% కూడా మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా. సో అయితే నిఫ్టీ ఒక ఇంట్రాడే బేసిస్ చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ బేసిక్లో నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీకి మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ రేపు సోమవారం సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా నిఫ్టీ మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఫామ్ చేసుకుని ఉంది. ఆ రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి 25,000
మార్కెట్ 25,500 ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే నేను గత ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను 25,000 లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్ ఉందని చెప్పాను. అక్కడ మల్టిపుల్ టైం మనకి ఇంట్రాడే బేస్ శుక్రవారం నాడు మార్కెట్ మాత్రం డెఫినెట్గా సపోర్ట్ తీసుకుని అక్కడ కొద్ది కరెక్షన్ నుంచి అక్కడ మళ్ళీ డౌన్ ఫాల్ అయిందనమాట ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి. ఓకేనా, ఇప్పుడు 25,000 ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. నిఫ్టీకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 25,600 నేను సోమవారం ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. సెకండ్ టార్గెట్ 25,650 నా సెకండ్ టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. సో ఓకేనా, ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తాయి. ఒక డౌన్ ఫాల్కి వచ్చేసి మనకి లెవెల్ బ్రేక్ అయితే మనకి లెవెల్ కంప్లీట్గా ఒక వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ మాత్రం 25,300 నా టార్గెట్. తర్వాత 25,200 నేను సోమవారం నాడు మాత్రం పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ నేను ముందుగా చెప్తున్నాను, మార్కెట్ రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ వచ్చేస్తే నిఫ్టీ వస్తే మాత్రం 25,000 దగ్గర మాత్రం డెఫినెట్గా 25,000 దగ్గర మరి బయర్స్ యాక్టివేట్ అయిపోతారు. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఒక వాల్యూమ్ని జనరేట్ చేసుకుందో మార్కెట్ డెఫినెట్గా ఇక్కడ నుంచి మాత్రం మార్కెట్ని మళ్ళీ మార్కెట్ పుల్ అప్సైడ్ మూమెంట్కి ఒకవేళ తీసుకెళ్తానికి నిఫ్టీ చాలా బయర్స్ వచ్చేస్తారు అనమాట. ఎందుకంటే ఒక రాంగ్ సెల్లింగ్లో ఎప్పుడైతే మార్కెట్ వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చిందో, అలాగే విధంగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వితౌట్ వాల్యూమ్తో అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందో మార్కెట్లో డెఫినెట్గా అప్సైడ్ మూమెంట్ వెళ్తే సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు, డౌన్ సైడ్కి వస్తే బయర్స్ యాక్టివేట్ అయిపోతారు. ఓకేనా, బయర్స్ యాక్టివేట్ అయ్యి మన 25,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుని మార్కెట్ని మళ్ళీ మనకి 26 లెవెల్కి తీసుకెళ్ళిపోయే పాసిబిలిటీ మన నిఫ్టీలో కనబడుతుంది మేడం. అది కూడా ఒక రాంగ్ సెల్లింగ్లో రావాలి మార్కెట్. ఒకవేళ రాంగ్ సెల్లింగ్లో సోమవారం మంగళవారం కానీ ఒకవేళ న్యూస్ బేసిక్ మీద ఏదైనా న్యూస్ బేసిక్ మీద మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చేసినా సరే 25,000 దగ్గర రౌండ్ ఫిగర్ కాబట్టి మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో డెఫినెట్గా మనకి బయర్స్ యాక్టివేట్ అయిపోతారు. అక్కడి నుంచి మార్కెట్ని ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ ఈ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.